గురుగారు, శ్రావణ మాసం దీన్ని కొన్నిసార్లు మాట్లాడాం. రాబోయేది శ్రావణ మాసం కాబట్టి అసలు ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఈ శ్రావణ మంగళవార వ్రతాలు చేసే విధానాలు ఎలా ఉండాలి? ఏ పద్ధతిలో అసలు పద్ధతిగా ఎలా చెయ్యాలి? ఏ పద్ధతిలో కాదు, పద్ధతిగా ఎలా చెయ్యాలి? బాగుందమ్మా, మంచి మాట. జూలై 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈసారి 5 శుక్రవారాలు వచ్చినాయి. ఎందుకంటే మొట్టమొదటి రోజే శుక్రవారం కాబట్టి కదా, 5 శుక్రవారాలు వచ్చినాయి. శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. శ్రావణ మాసం అనేటువంటిది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసంగా మనం భావిస్తూ ఉంటాం. ఎందువల్ల? పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అయింది. శ్రవణ నక్షత్రం ఎవరి నక్షత్రం? సాక్షాత్ కలియుగ వైకుంఠదేవుడు వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. ఆయన హృదయంలో ఉండేటువంటిది వక్షస్థలం లక్ష్మీదేవి కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి మాసాన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసంగా ఒక భావన చేస్తూ ఉంటాం. అలాగే శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి, చంద్ర సహోదరి లక్ష్మీదేవి కాబట్టి శ్రావణ మాసం తప్పనిసరిగా ఓ మాట చెప్పాలంటే లక్ష్మీదేవి పుట్టింట్లో ఉండేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు, చంద్రుడు కాబట్టి. సో ఆ విధంగా శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి శుక్రవారం ఎందుకు అంటే, శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో శుక్రుడికి చాలా ప్రీతికరమైనటువంటి వారాలు 5 వారాలు కూడా. ఈ శుక్రుడి దోషాలు పోవాలన్నా, శుక్రగ్రహ అనుగ్రహం కావాలన్నా అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవిని ఆరాధించాలి తప్పనిసరిగా. ఇప్పుడు ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవతలు ఉంటారు. రాహు దుర్గ ఉంటుంది, కేతు గణపతి ఉంటాడు, శనీశ్వరుడికి ఈశ్వరుడు ఉంటాడు, బుధుడికి విష్ణుమూర్తి ఉంటాడు. ఇట్లానే శుక్రుడికి లక్ష్మీ అమ్మవారు. శుక్రగ్రహ అనుగ్రహం అంటే ఏంటి? మనకి ఏదైతే అవసరమో దానికి మించింది ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. ఆకలేస్తుంది, అన్నం అవసరం, బిర్యానీ ఇస్తాడు. దాహం వేస్తుంది, మంచినీళ్ళు అవసరం, కూల్ డ్రింక్ ఇస్తాడు. అంటే అవసరానికి మించినటువంటి భోగాన్ని ఇచ్చేటువంటి వాడే శుక్రుడు. కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవి శుక్రుడి అధిష్టాన దేవత కాబట్టి లక్ష్మీదేవిని పూజ చేస్తే శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది, భోగభాగ్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవిని పూజ చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఏంటి అంటే శుక్రుడు ఇచ్చేటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా. మరి శ్రావణ మాసంలో అసలు ఎలా చేయాలి, ఎలాంటి రోజుల్లో చేయాలంటే, శ్రావణ మాసం చాలామందికి ప్రీతికరం అమ్మ, శివుడికి ప్రీతికరం. శ్రావణ సోమవారాలు మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. కార్తీక మాసంలో మనం ఈశ్వరుని ఆరాధన చేస్తాం దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో ఈశ్వర ప్రీతిగా చేస్తారు. ఎందుకు? దీంట్లో కూడా చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, శ్రవణ అంటే శ్రావణ మాస నక్షత్రాధిపతి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున వచ్చేటువంటి చంద్రుడు కాబట్టి ఇది చంద్రమాసంగా తీసుకుంటాం, అవునా? అంటే ఉత్తర భారతీయులకి ఇది చీకటి మాసం. ఓకే, వాళ్ళది సౌరమానం కదా, సౌరమానం, చంద్రమానం కాదు. ఇది చీకటి మాసం కాబట్టి చీకట్లో ఉన్నప్పుడు కాపాడేది ఎవరు అంటే ఈశ్వరుడు అని చెప్పి నమ్ముతారు. కాబట్టి శ్రావణ సోమవారాలు అక్కడ శివుడికి అభిషేకం చేస్తారు. కాశీలో కూడా శ్రావణ మాసంలో ఉన్నంత బిజీ కార్తీక మాసంలో ఉండదు. కార్తీక మాసం దక్షిణ భారతీయులు మాత్రమే వెళ్తుంటారు, సౌత్ ఇండియన్స్ ఎవరు ఉండరు అక్కడ పెద్దగా. కార్తీక మాసంలో మనం ఎందుకు చేస్తాము అంటే, కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తికా నక్షత్రాధిపతి రవి కాబట్టి అది మనది చీకటి మాసంగా చేస్తాం, మనం ఈశ్వరుని ప్రార్థిస్తాం. ఇక్కడ చంద్రమాసం, అది రవి మాసం. సో కాబట్టి ఈ విధంగా ఎక్కువగా వాళ్ళు ఈశ్వరుని ఆరాధన చేస్తుంటారు శ్రావణ సోమవారాలు. అలాగే శ్రవణ నక్షత్రం స్వామివారి వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి శ్రావణ శనివార వ్రతాలు కూడా చేస్తుంటారు. 7 శనివారాల వ్రతం కూడా శ్రావణ మాసంలోనే ప్రారంభిస్తూ ఉంటారు. దాంతోపాటు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిరోజు లక్ష్మీదేవి పూజ చేస్తూనే ఉంటాం, ప్రతి వారం చేస్తూనే ఉంటాం. కానీ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, 2వ శుక్రవారం అని కాదు, నెలలో సామాన్యంగా 4 శుక్రవారాలు వస్తాయి కాబట్టి 2వ శుక్రవారం చెబుతున్నాం. కానీ ఈసారి 5 శుక్రవారాలు వచ్చినప్పుడు పౌర్ణమి ముందు 8వ తారీఖు శుక్రవారం వచ్చింది. ఆ రోజున వరలక్ష్మి వ్రతం అయింది. వ్రతంలో కూడా కథలో కూడా ఏం చెప్తారు అంటే, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం అని చెప్తారు. అంటే అది 2వ వారమా 3వ వారమా తీసి పక్కన పెడితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే ప్రాధాన్యత. 8వ తారీఖు ఆగస్టు. దీంట్లో ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి అనేటువంటి విధానం తెలుసుకునేదానికంటే, వరలక్ష్మీ వ్రతం ఎలా ఉండి చేస్తే బాగుంటుందనేది చెప్తాం ముఖ్యంగా. అందుకే ఏ పద్ధతిలో కాదు, పద్ధతిగా ఎలా చేయాలి. ఇక్కడ
చారుమతి అనేటువంటి ఒక స్త్రీని వరలక్ష్మీదేవి ఎంచుకొని అమ్మవారి కలలో కనపడి, నేను వరలక్ష్మీదేవిని, నువ్వు పౌర్ణమి ముందు వచ్చేటువంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను కొలిస్తే నీకు అన్ని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తానని చెప్పి చారుమతి అనేటువంటి స్త్రీకి కల్లో కనపడి అమ్మవారు చెప్తుంది. అవునా? ఆ పట్టణంలో అంతమంది స్త్రీలు ఉన్నప్పుడు చారుమతినే ఎందుకు ఎంచుకుంది అనేదే వరలక్ష్మీ వ్రతం. ఓ, అది అసలు విషయం. అసలు వ్రతం అదే. ఇప్పుడు చారుమతి అనేటువంటి ముత్తైదువ భర్తను ప్రేమగా, బాధ్యతగా, దైవంగా భావిస్తూ పూజ చేసింది. అత్తమామల్ని ప్రేమగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉంది. పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటూ ప్రేమగా మంచిగా పెంచుతూ ఉంది. అలాగే చుట్టుపక్కల వాళ్ళతో ఏ ఒక్కరితో గొడవలు పడకుండా నవ్వుతూ చిరునవ్వుతో మంచి ముఖంతో అందరినీ మంచిగా పలకరిస్తూ, ఎవరితో శత్రుత్వం లేకుండా, ఏ రకమైనటువంటి చెడు మాటలు నోట్లోంచి రాకుండా చక్కగా కాపురం చేసుకుంటున్నటువంటి స్త్రీని వరలక్ష్మీదేవి ఎంచుకుంది. కాబట్టి మనం అలా ఉంటే వరలక్ష్మీ వ్రతం అవుతుంది. అలాంటి పద్ధతిలో ఉండి చెయ్యాలి. చేస్తే వరలక్ష్మీ వ్రతం అవుతుంది.